హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ స్మియా. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మనం ముస్లిమ్స్ పెళ్ళిళ్ళకి వెళ్తే పెడతారు కదా భాజీ అని చెప్పి, ఆ గోంగూర స్టైల్ అనమాట. నేను ఇప్పుడు చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకున్నాను, ఎందులో అయితే కుక్ చేయాలనుకుంటున్నామో అదైతే తీసుకున్నాను. ఇప్పుడు 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాము. ఒక టొమాటోని కూడా వేసుకున్నాం అనమాట. ఇలా 3 వేసుకున్న తర్వాత చిన్న టీ గ్లాస్తో 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక పొంగ అయితే రానివ్వాలి. ఇప్పుడు అందులోనే మనము కొంచెం వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనము గోంగూరను అయితే వేసేసుకుంటున్నాము. అసలు గోంగూరలో ఎంత ఇసుక ఉంటుందో దాన్ని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఈ గోంగూర సరిగ్గా మా అమ్మ ఊరు నుంచి తెచ్చింది. ఇక్కడ గోంగూర సరిగ్గా దొరకట్లేదు, చేదొచ్చేస్తుందని చెప్పేసరికి ఏకంగా ఒక 5-6 కట్టలు అయితే తెచ్చేసింది అనమాట. అందుకోసమనే స్పెషల్గా చేసి పెడుతుంది మాకు. తర్వాత గోంగూరను అయితే యాడ్ చేసుకున్నాము. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్లో బాయిల్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు కొంచెం పసుపును అయితే యాడ్ చేసుకోవాలి. ఇందాక పసుపును యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా, అదే ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. పసుపు కారం అయితే 1 స్పూన్ వరకు యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే కొంచెం సరిపోతుంది. మనం ఒక కట్టే కాబట్టి చేస్తుంది, 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి, సరిపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం ఏ గరిటెతో అయితే నూనెని సర్వ్ చేసుకుంటామో ఆ గరిటెతో 2 నుంచి 3 గరిటెల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిపేసి ఇలా 2 నిమిషాలు మూత అయితే పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోనే కొంచెం వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి ఆపేయాలి. ఆపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత కొంచెం కల్లుపునైతే యాడ్ చేసుకొని పప్పు గుత్తితో ఎలుపుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. కొంతమంది దమ్కి భాజీ అని చేస్తారు. దాంట్లో ఏమైందంటే కొంచెం కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేస్తారు. ఇదేసరికి బిర్యానీలోకి, పులావ్లోకి, నార్మల్ రైస్లోకి 3 రకాలుగా తినొచ్చు అనమాట. చాలా ఈజియెస్ట్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనే దాన్ని కామెంట్ చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.